వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. ఇది నా వర్కర్ 4. 4 వర్కర్స్ ఉన్నాయనుకున్నాను నా దగ్గర. సో ఇప్పుడు ఈ వర్కర్స్ నేనేం చేస్తాను, ఒక రీజన్ ఇస్తాను. రీజన్ ఆర్ ఈక్వల్స్ టు టీపీటీ. ఓకేనా, జస్ట్ రీజన్ తిరుపతి అని సింపుల్ గా చెప్తున్నాను. ఆర్ ఈక్వల్స్ టు వైజాగ్. దాని తర్వాత రీజన్ ఆర్ అంటే రీజన్, ఇక్కడ ఆర్ ఈక్వల్స్ టు కర్నూలు. సో ఇప్పుడు నేను 3 వర్కర్స్ గురించి మాట్లాడదాం. సో 3 వర్కర్స్ లో ఇప్పుడు నేను ఒక పాడ్ ని డిప్లాయ్ చేశాను. ఆ పాడ్ లో నేను నోట్ సెలెక్టర్ యూజ్ చేశాను. ఆ సెలెక్టర్ లో నేను ఏమి ఇచ్చాను, రీజన్ టీపీటీ అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు మన కేసులో వర్కర్ 4 లో మనం ఎటువంటి లేబుల్ క్రియేట్ చేయలేదు. సో నా నోడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ వర్కర్ 3కి వెళ్తున్నాం అనుకున్నాం. వర్కర్ 3 అది ర్యాండమ్ గా తీసుకుంటే నేను వర్కర్ 3 కాదే మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి నేను వర్కర్ 3 తీసుకున్నాను. వర్కర్ 3లో రీజన్ ఏముంది, కర్నూలు ఉంది. సో నా నోడ్ లో ఏముంది, టీపీటీ. నా పాడ్ లో ఏముంది, ఏ సెలెక్టర్ ఉంది, టీపీటీ. సో వర్కర్ 3లో డిప్లాయ్ అవ్వదు. దాంతో వర్కర్ 2లోకి వెళ్ళి రీజన్ చూస్తుంది. రీజన్ ఏంటి, వైజాగ్. సో నా రీజన్ ఏంటి, తిరుపతి. సో ఇది వర్కర్ 2లో కూడా డిప్లాయ్ అయితే అవ్వదు. సో థర్డ్ వర్కర్ 1కి వస్తుంది. ఇప్పుడు వర్కర్ 1లో రీజన్ తిరుపతి, నాకు కావాల్సిన రీజన్ కూడా తిరుపతి కాబట్టి ఆటోమేటిక్గా నా పాడ్ ఏమైపోతుంది, నా వర్కర్ 1లో డిప్లాయ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, సేమ్ మనకి ఏదైతే నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ మనకి ఏదైతే ఇష్యూ ఉందో, ఇది ఇప్పుడు ఏమవుతుంది, వర్కర్ 1 లేకపోతే డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి నోడ్ సెలెక్టర్ లో కూడా ఇక్కడ ఒకవేళ నా వర్కర్ 1 అనేది డౌన్ అయిపోతే నాకు నా పాడ్స్ డిప్లాయ్ అవ్వవు, పెండింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సో సేమ్ ఇష్యూయే కదా. సో ఇక్కడ మనం ఏం చేసాము, నా దగ్గర ఇంకొక నోడ్ కూడా ఉంది కదా, నా దగ్గర ఎక్స్ట్రా నోడ్ ఉంది కదా, నేనేం చేస్తాను ఇక్కడ రీజన్ టీపీటీ సేమ్ లేబుల్ ని నేను వర్కర్ 4 లో కూడా యాడ్ చేస్తాను. వర్కర్ 4 లో కూడా యాడ్ చేసినప్పుడు ఏమైపోతుంది, నా పాడ్ ఒకవేళ నా వర్కర్ 1 అనేది డౌన్ అయిపోతే నా వర్కర్ 4 లో కూడా సేమ్ లేబుల్ ఉంది కదా. సో ఆటోమేటిక్ గా నా పాడ్ ఈసారి వర్కర్ 4 లోకి వెళ్ళి డిప్లాయ్ అవుతుంది. వర్కర్ 4 లోకి ఎందుకు డిప్లాయ్ అవుతుంది, వర్కర్ 1 లో ఎందుకు డిప్లాయ్ అవుతుంది అంటే, వర్కర్ 1 నేను రెడీగా ఇచ్చాను అంటే ఆల్రెడీ అది డౌన్ లో ఉంది, డౌన్ టైమ్ లో ఉంది, పవర్ ఆఫ్ స్టేట్ లోనే ఏదైనా సర్వర్ ప్రాబ్లం ఏదో వచ్చి డౌన్ లో ఉంది. సో ఆ టైంలో నాకు ఆటోమేటిక్ ఏమైపోతుంది, నా వర్కర్ 4 లో నా పాడ్స్ అనేవి డిప్లాయ్ అయిపోతాయి. సో ఇక్కడ నాకు పెండింగ్ స్టేట్ అనేది రాదనమాట. ఇప్పుడు సేమ్ ఇదే. ఇప్పుడు నా